రివ్యూలు చూస్తే కొంతమంది వర్స్ట్ అన్నారు, కొంతమంది ఏమో బ్లాక్ బస్టర్ అన్నారు. కానీ నాకైతే అబవ్ యావరేజ్ అనిపించింది. స్టోరీలో డెప్త్ కొంచెం తగ్గింది, కానీ ప్రభాస్ గారి టైమింగ్ లో మాత్రం ఇంపాక్ట్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, కొంచెం ఎంటర్టైనింగ్ గా అలానే ఇన్వాల్వింగ్ గా కూడా ఉంటుంది. సహానా సాంగ్ కొరియోగ్రఫీ అస్సలు నచ్చలేదు. ఇంటర్వెల్ కి ప్రాపర్ గా మెయిన్ థీమ్ లోకి వెళ్ళిపోతుంది, కానీ ఇంటర్వెల్ తర్వాత మాత్రం కొంచెం లాగ్ అవుతుంది. క్లైమాక్స్ లెందీగా ఉంటుంది, కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంటుంది, కానీ చూడడానికి బాగుంటుంది. ఇంకా సినిమాలో పాజిటివ్లు అయితే రెబల్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ విజువల్స్. నెగటివ్స్ విషయానికి వస్తే సాంగ్ సిచ్యువేషన్స్, అవసరం లేని కామెడీ సీన్స్, కొన్ని లాజిక్ లెస్ సెగ్మెంట్స్ అండ్ సెకండ్ హాఫ్ డ్రాగ్ కూడా. డైరెక్షన్ కొంచెం వీక్ అనిపించింది, బట్ అడ్రస్ ఇచ్చారు కదా అని ఆయన ఇంటికి వెళ్ళే అంత పని ఏం లేదు. తమనన్న న్యాయం చేసేసాడు. యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. వింటేజ్ ప్రభాస్ గారిని ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం సినిమాకి వెళ్ళిపోవాలి. అబ్బాయి మేము వెళ్ళాం అనుకుంటే అంబానీ మామ మిమ్మల్ని ఆదుకోవడానికి రెడీగా ఉన్నాడు. అంటే ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ కొనుక్కుంది. బ్లాక్ బస్టర్ సంక్రాంతి బొమ్మ వచ్చేసిందా అంటే ఇంకా రాలేదు. ఇక ముందు ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే ఈసారి సంక్రాంతి సముద్రంలో చేపలకి కొదవే లేదు. అన్నిట్లో పెద్ద చేప ఏదో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టేసి అప్డేట్స్ అని తెలిసేసుకోండి. థ్యాంక్ యూ.